హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హవాయ్ ద్వీపాల నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక రాక్షసి మళ్లీ కదులుతోంది. ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన కిలౌయా అగ్నిపర్వతం మళ్లీ ఊపిరి పీల్చింది. 6 నెలలకు పైగా ఈ అగ్నిపర్వతం తన శ్వాసను బయటకు విసురుతూ వస్తోంది. లావా మేఘాలు ఆకాశాన్ని దహనం చేస్తూ పైకి ఎగిరాయి. అయితే ఈ ఘోరం ఇక్కడితో ఆగిపోదు. మరికొన్ని రోజుల్లో ఈ అగ్నిపర్వతం మళ్లీ పైకి లేచే అవకాశం ఉందని సమాచారం. నిజానికి ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతం ఇదే. 1952లో మొదలైన ఆవిర్భావం 2018లో భీకర రూపాన్ని దాల్చింది. ఆ తర్వాత ఒక్కోసారి పలు సందర్భాల్లో అగ్ని పైకి లేచిన ఘటనలున్నాయి. కొన్నిసార్లు 13 గంటలు, ఒక్కసారి ఏకంగా 8 రోజుల పాటు ఊపిరి పీలుస్తూ ఉన్న ఈ అగ్నిపర్వతం మళ్లీ గర్జిస్తోంది. హవాయ్ ద్వీపంలోని బిగ్ ఐలాండ్లో కనిపించే ఈ అగ్నిపర్వతం మనుషుల ప్రాణాలను కూడా తీయగలదు. 2018లో ఈ అగ్నిపర్వతం భీకర రూపం దాల్చినప్పుడు వందలాది ఇళ్లను నాశనం చేసింది. 700 కంటే ఎక్కువ నివాసాలు కాలిపోయాయి. వేలాది మందిని తరలించాల్సొచ్చింది. ఇక చరిత్రలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు, లావా ఉప్పొంగినప్పుడు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. 1902 మే 8న కరేబియన్ సముద్రంలోని మౌంట్ పెలి అగ్నిపర్వతం ఒక్కరోజే 30,000 మందిని భస్మమయ్యేలా చేసింది. ఊహించని వేగంతో, ఊపిరి ఆగిపోయేంత వేడి గాలులతో నగరాన్ని నిమిషాల్లో బూడిదగా మార్చింది. స్టైర్ అనే పట్టణాన్ని పూర్తిగా కమ్మేసిన లావా పొగ ప్రజల శ్వాస ఆగిపోయేలా చేసింది. ఒకే రోజు ఒకే వేళ ఓ ఊరంతా శ్మశానంగా మారింది అంటే నమ్మగలరా? కేవలం ఒక్కరు తప్ప బతికిన వారు ఎవరూ లేరు. జైలు గదిలో ఉన్న ఓ ఖైదీ మాత్రమే సజీవంగా మిగిలాడు. ఇక ఈ అగ్నిపర్వతాల ఆవిర్భావం అనేది భూమి పుట్టుక నుంచే ఉంది. మన భూమి లోపల ఉన్న మ్యాంటిల్ అనే పొరలో వేడిగా ఉండే రసాయన పదార్థాన్ని మగ్మా అంటారు. ఈ మగ్మా ఒక స్థిర స్థితిలో ఉండదు. అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల భూమి పొరలు బలహీనంగా ఉండడం కారణంగా ఆ మగ్మా పైకి దూసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ పైకి వచ్చే మార్గం దొరికితే భూమి చీలి ఆ మగ్మా లావాగా బయటకి పొంగి పడుతుంది. అప్పుడు ఏర్పడేదే అగ్నిపర్వతం. ఒకసారి మగ్మా భూమి లోపలే వేడిగా, ఒత్తిడితో నిండిపోతూ ఉంటుంది. ఇక ఓ స్థాయికి చేరిన తర్వాత ఆ ఒత్తిడిని భరించలేక పేలిపోతుంది. అప్పుడు పెద్ద శబ్దంతో అగ్నిపర్వతం పేలుతుంది. ఇందులోని లావా, బూడిద, వేడి వాయువులు పైకి ఎగిరిపడి చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన దశ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పర్వతం ఒక్కసారిగా ప్రళయం చూపిస్తుంది. ఇప్పుడు హవాయ్లో కనిపిస్తున్న దృశ్యాలు కూడా అవే. నిజానికి కేవలం హవాయ్ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా చోట్ల చురుకైన అగ్నిపర్వతాలున్నాయి. ఇంటర్నేషనల్ వాల్కానిక్ హాట్ స్పాట్స్ గా కొన్నిటిని ప్రపంచం గుర్తించింది. ఇవి ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూభాగం చుట్టూ ఉండే ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఈ ప్రాంతం భూమి మీద ఉన్న అగ్నిపర్వతాల్లో సగానికి పైగా కలిగి ఉంటుంది. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచే అగ్నిపర్వతం కిలౌయా. ఇప్పుడు మళ్లీ అదే భయం, అదే వేడిగాలులు, అదే అగ్ని ప్రవాహం. 3 నెలలుగా ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటున్న ఈ అగ్ని రాక్షసి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికైతే మగ్మా తన ప్రాంత పరిమితుల్లోనే ఉంది. కానీ ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. అగ్నిపర్వతం ఒక్కసారి పరిమితిని దాటి ప్రవహిస్తే మళ్లీ ప్రళయమే ప్రారంభమవుతుందండి. సో బీ కేర్ఫుల్. అండ్ దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.